వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం. 10 అంశాలపై చర్చకు టీడీపీ యోచన. సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన చర్చోపచర్చలు. పొత్తులతో కొన్ని ఇబ్బందులు ఉంటాయన్న పవన్. ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. మరో 2 హామీల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కృష్ణానది ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. లడక్ లేహ్కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్. వేలాదిగా రోడ్డెక్కిన సామాన్య ప్రజానికం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 3.5 గంటల పాటు చర్చించిన మంత్రివర్గం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించింది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర గేయంగా అందశ్రీ రచించిన జయ జయ హై తెలంగాణ గీతాన్ని ఖరారు చేసింది. వాహన నెంబర్ ప్లేట్లపై అక్షరాలను టీఎస్ బదులు టీజీ అక్షరాలను మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా త్వరలోనే మిగిలిన పథకాలను అమలు చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు క్యాబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదించుకున్నాం. దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది. అనేక అంశాల మీద రాష్ట్ర క్యాబినెట్లో క్షుణ్ణంగా పరిశీలించాం. మిగతా 4 గ్యారంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా 2 గ్యారంటీలని వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారంటీలని. కృష్ణా గోదావరి నదులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన పాపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయిన విధానం వివరించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా గోదావరి నదుల మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విధి విధానాలు ఖరారు చేశారని అన్నారు. దీనికోసం బోర్డును ఏర్పాటు చేశారన్నారు. నది గోదావరి నది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో గత ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ మంత్రి సాగునీటి పారుదల శాఖ హరీష్ రావు గారు, అదేవిధంగా
ఐటీ ఇండస్ట్రీస్ మాజీ మంత్రి రామారావు గారు. ఈ ముగ్గురు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి ఆ పాపాలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి లోను చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకు సంబంధించి నిరంతరం అవాస్తవాలను ప్రచారం కల్పిస్తూ అబద్ధాల ప్రాతిపదికన రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయిన విధానాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను, గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పడానికి చేసిన ప్రయత్నాలను ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పత్రికా సమావేశం. ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకొచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపిచ్చిన అని చంద్రశేఖరరావు చెప్పిండు. ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత, మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు. ఈ రోజు కృష్ణా నది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయబడ్డదే 2014లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు, మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. మేము అభ్యంతరం పెట్టిన రోజు, మా నాయకులు అభ్యంతరం పెట్టిన రోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు. కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు మే 5, 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటి విమర్శలు చేశారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింత వల్ల హైదరాబాద్కు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కేసీఆర్, కేఆర్ఎంబీకి అప్పగించలేదన్నారు. పోతిరెడ్డిపాడు కోసం టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. మేము హామీల గురించి అడిగినామనుకో, అరే మీరు తొందరపడబడుతురేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే అంటుండ్రు. మరి మీరే కదా డేట్లు పెట్టింది. ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయిండ్రి, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసిండ్రా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది. ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్ళకు, ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక ముసలవని పట్టుకొని అవ్వా నీ పెన్షన్ ఎంత అని అడిగిండ్రు. 2000 వస్తుంది బిడ్డ అంటే
ఇగో మళ్ళా నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది, మీకు 4000 పెన్షన్ ఇస్తుంది అన్నారు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరికి వచ్చే 4000 కాదు కదా, ఉన్న 2000 కూడా దిక్కులేదు. మొన్న ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు, జనవరి నెలలో ఆ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ 2000 పెన్షనే పడలేదట జనవరిలో. జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది. మీరు 4000 ఇస్తామన్నారు, 4000 దేవుడేరు కానీ ఉన్న 2000 పడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజులు సమయం ఇస్తామని, 100 రోజుల తర్వాత హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. అప్పుడే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. కేసీఆర్ను తొక్కుతా, బీఆర్ఎస్ను పాతి పెడతా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేసేది ఏమంటే, నీకంటే గొప్పగా మాట్లాడు మాకు కూడా వచ్చు. తిట్టుడేం పెద్ద విషయం కాదు, నోరే కదా ఎటువంటి తట్టు వారేసుకోవచ్చు. నీకంటే ఎక్కువ మేము కూడా తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి, 2,500 రూపాయలు మా ఖాతాల్లో ఎప్పటి నుంచి వేస్తాడు ఈ ముఖ్యమంత్రి అని ఎదురు చూస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నాడు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 3-4 రోజులైతే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతుంది రుణమాఫీ అని. కేసీఆర్ను తొక్కుతా, బీఆర్ఎస్ను పాతి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీపడి ప్రాజెక్టును అప్పగించారన్నారు. కృష్ణా జలాల విషయంలో ప్రాజెక్టులు అప్పగించి కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నేతలేనని జగదీష్ రెడ్డి కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చని ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతో ప్రాజెక్టులు మన చేతుల నుంచి పోకుండా కాపాడగలిగింది. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఒత్తిళ్ళు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో వచ్చింది. దాంతో మన చుక్క నీటిని కూడా మన వాటాను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మన అధికార కాంగ్రెస్పై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. కేడర్ లేని కాంగ్రెస్ పార్టీ కేడర్ని తయారు చేసుకునే పనిలో పడిందన్నారు. గతంలో అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ కేడర్ అంతా ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దగాకోరు పార్టీ అని, అందుకే ప్రజలు చీకొట్టారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి, గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకుల వరకు కార్యకర్తలు మంచోళ్ళు. మేము కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలు ఇక్కడ ఆ కార్యకర్తలు పనిచేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కూడా. అందుకే కార్యకర్తలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు ఇబ్బంది పెట్టినరు, వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజా సమస్యలను కొట్లాలి. ఇక్కడ క్యాడర్ లేని, కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో. ఇక్కడ కానీ గెలిచింది ఏదో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే క్యాడర్ని తయారు చేసుకుంటుంది. పాపం క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్. ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. ఓవైపు వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తుంటే టీడీపీ, జనసేన కూటమి మాత్రం ఇంకా క్యాండిడేట్లను ప్రకటించడం మొదలుపెట్టలేదు.
దీంతో ఉమ్మడి జాబితా ఎప్పుడు వస్తుంది, ఏ పార్టీలో ఎన్ని సీట్లలో బరిలోకి దిగుతుంది, మరి సీటు కోల్పోయే వాళ్ళ సంగతి ఏంటి, ఇలా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేలా సాగింది టీడీపీ జనసేన పార్టీ మీటింగ్. ఇంతకీ ఇరువురు అగ్రనేతల మధ్య సాగిన భేటీలో ఏం తేల్చారు? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలలోనే ఎన్నికలకు నగారా మోగవచ్చిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ ఏపీలో పార్లమెంట్ ఎన్నికలకు తోడుగా అసెంబ్లీ కూడా ఎలక్షన్లు జరుగుతుండడంతో పొలిటికల్ హీట్ ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఓవైపు అధికార వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పేరుతో రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తూ పోతోంది. ఇప్పటికే 6 జాబితాలు సైతం విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసి ఇక పూర్తిగా ప్రచారంపైన దృష్టి నిలిపేందుకు రెడీ అయ్యారు సీఎం జగన్. ఇలాంటి వేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సంగతి ఏంటి అన్న ప్రశ్నలు వెంటనే తలెత్తుతున్నాయి. రెండు 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ సర్కారును రానివ్వొద్దని, ఓట్లు చీలనివ్వకుండా చూసేందుకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ఇరు పార్టీల నేతలు కేడర్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న అభ్యర్థుల జాబితా ఇప్పటివరకు ఫైనల్ చేయకపోవడంతో 2 పార్టీల కేడర్లో కొంతమేర నిరుత్సాహం నెలకొందన్న వాదన వినిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి వేళ మరోసారి భేటీ అయ్యారు టీడీపీ, జనసేన అధినేతలు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మాజీ సీఎం, టీడీపీ అధినేతతో సుమారు 3 గంటల పాటు చర్చించారు. ఇప్పటికే కదల్రా సభలకు కాస్త విరామం ఇచ్చిన చంద్రబాబు గత 4 రోజులుగా అన్ని పర్యటనలను క్యాన్సిల్ చేసుకుని అభ్యర్థుల ఖరారుపైన దృష్టి సారించారు. అదే సమయంలో పవన్ సైతం ఇదే అంశంపై దృష్టి సారించారు. చివరకు ఆయా నేతలు ఓ అభిప్రాయానికి రావడంతోనే భేటీ అయ్యారన్న ప్రచారం సాగుతోంది. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ప్రధానంగా టికెట్ల కేటాయింపుపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన నేతలతో ఓ జాబితా తయారు చేసిన 2 నేతలు ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. చివరికి ఈ భేటీలోనే ఓ అంగీకారానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా 2 పార్టీలు బరిలో దిగుతుండడంతో కొన్ని త్యాగాలు తప్పవని ఇప్పటికే ఇరువురు నేతలు ప్రకటించారు. ఆ మేరకు టీడీపీ పోటీ చేసే సీట్లలో జనసేన ఆశావహులకు, అలాగే జనసేన పోటీ చేసే సీట్లలో టీడీపీ ఆశావహులకు ఇరు పార్టీల అగ్రనేతలు సర్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచార పర్వంలోకి దిగాలన్న చర్చ సైతం 2 నేతల మధ్య వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఎప్పుడు వస్తుంది, ఏ స్థానం నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో తెలియాలంటే మరి కాస్త ఎదురు చూడక తప్పదు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం భేటీ అయింది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 10 అంశాలపై చర్చకు పట్టుపట్టారని చర్చించారు. అప్పుల ఊబిలో రాష్ట్రం, సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బెనామీలకు 1000 ఎకరాల కేటాయింపు, అనుచిత రాయితీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో భేటీలో చర్చకు వచ్చిన విషయాలను సహచరులతో పంచుకున్నారు చంద్రబాబు. మరోవైపు త్వరలోనే 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నిలబెట్టే అంశంపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. వరుసగా ఒక్కో నేత పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం తమని కౌరవులతో పోల్చడాన్ని తప్పుబట్టారు. కలియుగంలో కౌరవులు, పాండవులు ఏంటని ప్రశ్నించారు. మంచితనానికి మారు పేరు, నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
వారి బాధనే వర్ణాతీతం. చాలా బాధపడతా ఉన్నారు. ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఇది కలియుగం. ఇది కలియుగం. మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి, అర్జునుడితోటి, కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు? మాట తప్పను మడమ తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో చేసింది ఏమిటని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ రాజధాని పెట్టినా మద్దతు ఇస్తానని ప్రకటించలేదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని మాట్లాడలేదా అని ప్రశ్నించారు. అన్నారు, నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అన్నారు. అది పెద్ద అబద్ధం, అది పెద్ద అబద్ధం. అయ్యా జగన్ సార్, నేను అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంతం అంతా రాజధాని, ఆంధ్ర క్యాపిటల్. మీరు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎక్కడైనా రాజధాని పెట్టండి, నా సంపూర్ణ మద్దతు ఇస్తాను, బ్రహ్మాండంగా మీరు రాజధాని కట్టండి అని చెప్పింది మీరు కదా. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్కి ముందు మేము రాజధాని చుట్టుపక్కల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా మేము పోటీ చేస్తూ ఉంటుంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బంటుగా వైసీపీ విజయం కోసం త్యాగానికి సిద్ధమన్నారు. పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్ధమన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమని చెప్పారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభల్లో విజయోత్సవ కళ కనిపిస్తుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఇక ఎంఎస్ఎంఈ సెక్టర్లో అయితే అందనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 1,20,000 ఎంఎస్ఎంఈలు స్థాపితం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3.5 పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి 25 లక్షలు అందజేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వారికి ప్రతి నెల 25,000 పెన్షన్ అందజేస్తామని తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయాల్లో మాట అనడం, మాట పడ్డం తన వల్ల కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. 46 సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈ రోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది. వారే మిత్రుడు చిరంజీవి గారు. అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన మన వాళ్ళను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో, సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. నాకు తెలిసి
ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు కళామ తల్లికి 2 కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే 3వ కన్ను శ్రీ చిరంజీవి గారని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తాను. నటనా కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని రంజింప చేయడం, దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు, అశ్లీలతకు, హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అవుతుందో చిన్న విషయం కాదు. ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పెద్ద నటుడుగా పేరు వచ్చినా, రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళినా, మరి కింద జనానికి, సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో ఇది చాలా చాలా అభినందించిన విషయం అని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. జార్ఖండ్ రాజకీయం చివరి అంకానికి చేరుకుంది. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత పరిణామాల్లో భాగంగా జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంపుకు చేరారు. సోమవారం బలపరీక్ష నేపథ్యంలో హైదరాబాద్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు తిరుగు పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాంచీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. జార్ఖండ్ అసెంబ్లీలో చంపై సోరెన్ బలపరీక్షను ఎదుర్కొనున్నారు. లద్దాఖ్ లేహ్కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్డెక్కారు. ఎముకలు కొరికే చర్యని లెక్క చేయకుండా దుకాణాలను బంద్ చేసి భారీ ప్రదర్శన జరిపారు. రాజ్యాంగం 6వ అధికరణం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతానికి అన్ని విధాలా రక్షణ కల్పించాలని లద్దాఖ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు లద్దాఖ్ నుంచి అసెంబ్లీలో 4 సభ్యులు, కౌన్సిల్లో 2 ప్రతినిధులు ఉండేవారని, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ప్రాతినిధ్యం కరువైందని లద్దాఖ్ లే కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ ప్రతినిధి హజీ గులాం ముస్తఫా అన్నారు. గిరిజనులే ఇక్కడ మెజారిటీ సభ్యులైనందువల్ల హీల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలన్నారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. तब से हमारी एपेक्स और केडीए की एक डिमांड रही है 4 पॉइंट एजेंडा को लेकर. वो हमारी लद्दाख की जेन्युइन डिमांड है, क्योंकि लद्दाख में हमने रियलाइज किया है सिंस द टाइम वी हैव बिकम ए यूटी दैट ऑल आवर पावर्स विच वर पीपल सेंट्रिक, जो लोगों को सेंट्रिक था, जो हमारे पब्लिक स्पिरिटेड जो इंस्टीट्यूशंस थी लद्दाख में बहुत. ఇవి బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.